ఓజీ సినిమాకి వచ్చిన హైప్ తో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, ఓవర్సీస్ లో రికార్డ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ 225 కోట్ల రూపాయలుగా నమోదైందని బిజినెస్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమా హక్కులు రికార్డు స్థాయిలో జరిగాయి. నైజాం, ఆంధ్ర, సీడెడ్ లో భారీగా థియేట్రికల్ రైట్స్ అమ్ముడైపోయాయి. ఈ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ 60 కోట్ల రూపాయలు, ఆంధ్ర రైట్స్ 70 కోట్ల రూపాయలు, సీడెడ్ లో 25 కోట్ల రూపాయల మేర రైట్స్ అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో 155 కోట్ల రూపాయల మేర అమ్ముడైపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే 165 కోట్ల రూపాయల షేర్, 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించాల్సి ఉంటుంది. ఇక తెలుగేతర రాష్ట్రాల కలెక్షన్స్ వివరాలకు వెళ్తే కర్ణాటక, తమిళనాడు, కేరళ రైట్స్ సుమారుగా 15 కోట్ల రూపాయలు, హిందీ థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల రూపాయల మేర జరిగాయి. ఇండియాలో ఈ సినిమా హక్కులు 190 కోట్ల రూపాయలుగా బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 60 కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే 225 కోట్ల రూపాయల షేర్, 450 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాల్లో టాక్. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అమెరికాలో నెల రోజుల ముందే ప్రారంభమైంది. ఈ సినిమా ప్రీమియర్లకి దుమ్ము రేగిపోయే కలెక్షన్స్ నమోదయ్యాయి. కెనడాలో స్క్రీనింగ్ వివాదాల్ని పక్కన పెడితే ఈ చిత్రం యుఎస్ఏలో ప్రీమియర్ షోలకి $3 మిలియన్ అంటే 27 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ మొత్తం పవన్ కళ్యాణ్ కెరీర్ లో హైయెస్ట్ కావడం విశేషంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ల విషయానికి వస్తే ఆంధ్ర, నైజాం, సీడెడ్ అనే తేడా లేకుండా ప్రతి చోట బాక్స్ ఆఫీస్ ని చితక్కొట్టేసింది ఓజీ. ఈ సినిమా ఆంధ్రాలో 11 కోట్ల రూపాయల గ్రాస్, తెలంగాణలో 9 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక కర్ణాటకలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసి గతంలో నమోదైన పుష్ప 2 పెయిడ్ ప్రీమియర్స్ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఇక ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ చిత్రం పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 100 కోట్ల రూపాయల పైన గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్ లో 27 కోట్ల రూపాయలు, ఇండియాలో 80 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో కలిపి ఈ సినిమా సెంచరీ కొట్టేసింది. ఆంధ్రాలో 30 కోట్ల రూపాయలు, తెలంగాణలో 26 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 7 కోట్లు, తమిళనాడులో 1,50,00,000 గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సినిమా ప్రీమియర్స్ తో కలిపి తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 160 నుంచి 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టే అవకాశం ఉంది.